అలా కనబడుతుంది అనమాట. బయట కనబడే కొండలు కూడా మీకు కనబడతా ఉన్నాయి. ఆ సూచనగా ఇక్కడ దీన్ని వేశారనమాట. మగ్దలి అన్నమాట టవర్ అని అర్థం అన్నమాట హీబ్రూలో. ఆ టవర్ అనే అర్థం అనమాట. ఈ ఊరు పేరే టవర్. కాబట్టి ఆమె పరిచర్య 7 దెయ్యాలు వదిలినప్పుడు యేసుతో ప్రారంభమైంది. ఆమె పరిచర్య చనిపోయింది యేసు కొరకే హతసాక్షిగా ఎఫెసస్ అనబడ్డటువంటి టర్కీ సిటీలో చంపివేయబడింది. ఆమె తలకాయ ఇక్కడెక్కడో ఉంటుంది, ఈ ఊర్లోనే ఉంటుంది. ఎవరి తలకాయ? మగ్దలేని పుర్రె. అంటే పుర్రెకు బంగారు మనిషి తలకాయ పెడతారన్నమాట. ఇలా గొన్ను తింటే ఆ ఒరిజినల్ పుర్రె, గొన్ను మూసేస్తే బ్యూటిఫుల్ బంగారు ఉమెన్ ఫేస్ అన్నమాట. ఒక్క తలకాయ ఇక్కడ ఉంటుంది. ఆమె ఎముకలు, డెడ్ బాడీ, ఈ స్కిన్ ఇదంతా ఒలివల కొండ మీద గోల్డెన్ డూమ్స్ 4 కనబడతా ఉంటే చూసారా, చర్చ్ ఆఫ్ మగ్దలి అని అంటారు. అక్కడ ఉంటుంది. ఎక్కడ? తలకాయ లేని ముందు నింపుడు. చనిపోయింది ఎఫెసస్లో, బాడీ ఏమో యెరూషలేములో, తలకాయ ఇక్కడ. సంవత్సరానికి ఒక్కసారి గ్రీక్ ఆర్థోడాక్స్ అంట తలకాయ ఊరేగిస్తారు. ఇక్కడ అదేదో పండుగ రోజు ఊరేగిస్తారు, నాకు బయటకు తెలియదు అనమాట. అది ఆమె పరిచయం. యేసు పునరుత్థానానికి మొట్టమొదటి సాక్ష్యాలే మగ్దలేని మరి. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు తెలియపరుస్తూ ఇది వందనాలు తెలియపరుస్తాను కనుక మీ అందరినీ దేవుడు దీవించండి. బ్లెస్ దెమ్. గో.